నేను ఈ మాట అంటే अकबरुद्दीन गाరు ఎక్కడ లేస్తారో అని భయం పడుతున్నది। अकबर भाई को मैं पहले बोल रहा हूं, भैया अब थोड़ा सा सुनिए, मैं जो बोल रहा हूं ये लगा दिए पंचायत। पहले हम परेशान हैं, ముందేమన్నారు అధ్యక్ష, బీసీలు మీరు గాబరా పడకుర్రి, ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు కేవలం అవి విద్య కొరకే, మీ రాజకీయాలలో వాళ్ళు ఏమి రారు, మీ దగ్గరికి దరిదాపులలో ఏముండరు, మిమ్మల్ని ముట్టరు పట్టరు, మీరెందుకు పరిశాన్ అవుతారంటే మేము అనుకున్నాం అట్లనే ఉంటుందేమో అనుకున్నాం। ఇక ఏమైందల్లా అధ్యక్ష ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో బీసీ రిజర్వేషన్ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతున్నారో మీకు తెలుసు, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఎవరైతారో తెలుసు, రిజర్వేషన్లు ఏమో బీసీలకు కూర్చుండేటోళ్ళేమో వేరే వాళ్ళు కుర్చీలో కూర్చుంటున్నారు। మరి ఇది ఎట్లా అధ్యక్ష? అసలు ఇంకోటి ఒక గొప్ప పదం తీసుకొచ్చారు అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం, నాకు ఇది అర్థం కాలేదు అధ్యక్ష। ఈ బీసీలు అనేది కులాలు అనేది హిందువులలోనే కులాలు, ఇది కొత్త పదం తీసుకొచ్చారు। మరి నేనైతే ఇది ఎక్కడా చూడలేదు, హిందూ బీసీలు ముస్లిం బీసీలు, ఇది ఎక్కడ పదం అధ్యక్ష? అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష? ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? హిందూ బీసీలు ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా? బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిండ్రో ఇదొక్కటి రాలధ్యక్ష కోర్టులు కొట్టేటందుకు। ఇక రావాధ్యక్ష రిజర్వేషన్లు రావాధ్యక్ష, కోర్టు ఒక్కసారి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా హిందూ బీసీ ముస్లిం బీసీ అనే పదం వాడిండ్రు అని ఒక్కసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ ఎత్తేదారు అధ్యక్ష, వారం రోజులు ఇది కొట్లు పోతాయి అధ్యక్ష। మరి తెలిసి చేస్తున్నారా లేదా అధికారుల తప్పిదమా? సరే ఇది ఎట్లన్నా కొట్టేసేది కదా, ఇది ఒక రోజుకి అసెంబ్లీకి కదా, ఏదో 4 కాగితాలు పెట్టేది కిరికిరి వస్తుంది, రేపో మాపో ఎలక్షన్ చేయాలని చెప్తున్నారా? మాకు అర్థమైతలేదు అధ్యక్ష। మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। నేను మొదలు ఒక మాట చెప్పిన అధ్యక్ష, మీరు కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ వల్ల మేము చాలా సంతోషపడ్డాం। మా ద్వారా మీకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మీరు రాజకీయంగా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి, ఇది మా పరిధి కాదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాజకీయంగా మీరేదో దీంట్లోకి వెళ్ళి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయకండి। ఈరోజు కేంద్ర ప్రభుత్వమైనా మీకు అధ్యక్ష నేను ఇంకో విషయం చెప్తాను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత అపారమైనటువంటి అనుభవం అంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ కోర్టులు ఏ కేసులు కొట్టేసిర్రో లేదా ఉన్నటువంటి లొసుగులన్నీ మీద పూర్తిగా అవగాహన ఉన్నది అధ్యక్ష। 42% స్థానిక సంస్థల్లో ఇస్తామని అన్నప్పుడు ఈ ఉన్న ఇబ్బందులన్నీ కూడా మీకు తెలుసు। ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఈ 14 నెలలలో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేదు అధ్యక్ష। మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయని కారణంగా ఈరోజు స్థానిక సంస్థల పీరియడ్ అయిపోయింది, రేపో మాపో ఎన్నికలు, మీరు హడావిడి పడి ఈ రకమైనటువంటి తప్పుడు తడకలతోని నివేదిక తయారు చేస్తే దీన్ని కోర్టులు కొట్టేస్తాయి అధ్యక్ష। ఇంకోటి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మేము ఇల్లుకి స్టిక్కర్లు అంటేసారు అధ్యక్ష, మా ఇంటికి 2 అంటేసారు। నేను చూసినా మా నీళ్ళు ఒకటే కాదురా బాబు 2 స్టిక్కర్లు ఎట్లయినాయంటే, ఏమో సార్ అని అన్నారు। నేను అనుకున్నా మరి ఎక్కువైనా చూపుతారేమో బీసీ జనాభా, నా ఇంటికే 2 చిట్టీలు అంటేసిందంటే మరి సంఖ్య మన పెరుగుతుందేమో అనుకున్నాం। కానీ ప్రభుత్వం పెట్టేటువంటి ఈ నివేదిక చూస్తే ఏమైంది అధ్యక్ష, మా సంఖ్య అంతా తగ్గిపోయింది అధ్యక్ష। నాకు ఒకటి అర్థమైతలేదు, అగ్రవర్ణాలు దాంట్లో కూడా చాలా పేదలు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళని ఆదుకోవాలా? Honorable Speaker, sir, I take the opportunity to participate. Honorable Speaker, sir, I take the opportunity to participate in the discussion on the caste survey findings. I am using the word findings, sir. The reason for me, please, sir, kindly bring the house into order, sir. Sir, every time it is becoming like this, sir. Sir, please allow us to speak, sir. Sir, I am using the word findings, sir. Findings which are mentioned in the statement tabled and spoken by the Honorable
Leader of the House, Honorable Chief Minister, sir. ప్లీజ్ 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 Sir, మీరు కూర్చోండి, పాల్ శంకర్ గారు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. sir, మీరు కూర్చోండి ప్లీజ్, ఇస్తాను మీకు ఇస్తాను, కూర్చోండి. sir, I would like to once again, sir, you should bring the House to order, sir. ప్లీజ్ కూర్చోండి పాల్ శంకర్ Sir, గారు. it is an important issue, sir. ప్లీజ్ Sir, I am not yielding, sir, now. కూర్చోండి. Sir, when I again say that, sir, about the findings, sir. Sir, once again, I want to reiterate my demand. और मैं अपनी बात को फिर से दोहरा रहा हूं, పాల్ sir. శంకర్ గారు కూర్చోండి. और दोहरा रहा हूं इसलिए क्योंकि बैकवर्ड क्लासेस के साथ ఇస్తా, కూర్చోండి. बरसा बरस से नाइंसाफी हुई, उनको उनका हक नहीं दिया गया, उनकी पसमानदगी पर हर किसी ने वोट लिया और उनके पिछड़ेपन को बताते हुए कई लोगों ने अपनी सियासी दुकानों को चमकाया जरूर, बनाया जरूर और मजबूत किया, लेकिन बीसीस के साथ कभी इंसाफ नहीं हुआ। और आज भी मैं यहां इस ऐवान में इस स्टेटमेंट पर जब बात करता हूं तो शिद्दत के साथ ये बात महसूस कर रहा हूं कि आज भी बीसीस को इंसाफ देने का किसी का इरादा नहीं है, किसी की नीयत नहीं है। अगर इरादा और नीयत है कि बीसीस को इंसाफ दिया जाएगा, बीसीस को उनका हक दिया जाएगा, तो सबसे पहली अगर कोई जिम्मेदारी थी हुकूमत की और चीफ मिनिस्टर साहब की, तो मैं ये कहूंगा कि ये जो सर्वे हुआ, इस सर्वे की रिपोर्ट को आप टेबल करना था। सर, टेबलिंग ऑफ द रिपोर्ट इज वेरी इंपॉर्टेंट. Unless and until the report is not tabled, what are we going to discuss? Sir, through you, I want a clarification when the Honorable Chief Minister Sahab or the BC Welfare Minister Sahab is going to rise for a reply. I request him to kindly give me the reply. We all are discussing, and Honorable Leader of the House is also saying that there is no sanctity. The report or the survey conducted by the BRS government wasn't tabled. Yes, I'm also in the House. It wasn't tabled. It wasn't an official announcement. No minister came and, gave the report to the media or for the people and public domain, sir. That is right, sir. But what is happening today, sir? Today also, the government has done a survey, but doing the same thing by not tabling the report. Sir, I really want to know the sincerity and the commitment towards the BCs, sir. If they are sincere, they are committed, and they are for the BCs, they have to table the report so that all the BCs leaders, sir, all the legislatures, all the members of the parliament, all the political parties and the leaders, and all the BC Sangam people can also read the report and see the findings of the report, sir. Sir, now, sir, many statements have been given in the House, and many statements have different figures, numbers. What tomorrow, sir? One says, after 5 years, yes, Congress had also done a survey, but it has not been tabled, so there is no sanctity of the report. So what is the answer that you have for this? Kindly, sir, I always believe in criticizing, constructive criticism, sir. तामीराती तनखीद करना चाहिए. सर, मैं आपके जरिए हुकूमत से सवाल कर रहा हूं, क्या मेरा सवाल गलत है? आप बोल दीजिए. आप बोल रहे हैं कि बीसीस के साथ नाइंसाफी हुई. मैं भी मानता हूं कि हर वक्त बीसीस के साथ नाइंसाफी हुई. कई लोगों ने उनको इंसाफ दिलाने की बात की, ताकतवर बने, इख्तिदार पे आए, लेकिन उनको इंसाफ नहीं मिला. लेकिन आपसे उम्मीद है,
اگر آپ سے امید ہے تو آپ کو بھی چاہیے کہ اس رپورٹ کو ٹیبل کریے گا تاکہ حقائق سامنے آ سکیں کہ کیا ہے. اب آج سٹیٹمنٹ میں آپ ایک فگر دے دیے, اتنے بی سیز ہیں, اتنے ایس سیز ہیں, اتنے ایس ٹیز ہیں, اتنے مائنورٹیز ہیں. سر this cannot go like that. That is the reason, and sir, it is a very important issue, sir. It is a very important issue, sir. سینسز میں یا اس کے بعد میں ایک سروے یہاں سے ہوا پھر یہاں سے ہوا. سر میں شاید میں غلط ہوں, لیکن میں نے پہلے بھی کہا تھا کہ 50% سے زائد آبادی